ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న అమ్మాయి అబ్బాయి చాలా రోజుల నుంచి చాలా మందికి తెలుసు, ఇన్స్టాలో చాలా వరకు ఫేమస్ అయిపోయారు. వీళ్ళు మెయిన్ ఇలా చేయడానికి ఇలా అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ అమ్మాయి నేపాల్ అమ్మాయి, ఈడు నోయిడా వాడు. వీళ్ళిద్దరూ కలిసి నోయిడాలో చదువుకుంటారు. నోయిడాలో ఈ అమ్మాయి ఎంబీఏ చదువుతుంది, ఆడు బీటెక్ చదువుతున్నాడు. సో కాలేజీ లవర్స్ అంటే అంత జరుగుతుంది కామన్. అయితే ఈ అమ్మాయికి ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉంది, అది ఎప్పుడు బాయ్ ఫ్రెండ్ తెలియని స్నాప్లు అయ్యి పెట్టి మొత్తం ప్రైవేట్ విషయాలన్నీ చెప్పేసింది. అయితే ఈ అమ్మాయి కూడా రెచ్చిపోయి నేను కూడా ఏదైనా చేసి చూపిస్తాను అన్నట్టు వీడితో మొత్తం పడుకొని గొడ్లెప్పేసి ఏదో చేసిందో ఏం చేసింది, వీడియో తీసి ఆ అమ్మాయికి పెట్టాలని తీసింది. రెచ్చిపోయింది, నేను కూడా చేసేస్తాను. రెచ్చిపోయి అమ్మాయికి పెట్టాలని తీసింది, అయ్యి అమ్మాయికి పెట్టాక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గారు ఉన్నాడు కదా, అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్, ఆడికి పడలేదు. ఆడు ఎర్రెక్కిపోయి వీళ్ళు చేస్తున్నారు, నేను ఏదో ఒకటి చేయాలి, వీళ్ళని చేసేయాలనేసి ఆడు మొత్తం అందరికి లీక్ చేసి వైరల్ చేసి ఎక్కడో పెట్టేశాడు. ఆ వీడియో బయటకు వచ్చింది. సో అలాగా ఈ ఇష్యూ ఇలా జరిగింది అనమాట. అంతేగాని ఈ అమ్మాయి ఏంటంటే కావాలని వీడియో ఎక్కడ పబ్లిష్ చేయడం కానీ ఏం చేయలేదు. కాకపోతే ఏంటంటే ఒకడైతే తప్పు, ఇలా వీడియోలు చేసి పోటీగా చదివించుకొని మార్కులు ఎక్కువ తెచ్చేసుకోవాలి అనుకోవాలి, లేకపోతే ఇంకేదో సాధించాలి, ఏదో పీకేయాలి అనుకోవాలి. కాకపోతే ఇది పోటీ గొడ్లిప్పేస్తాం, ఏదో ఐస్ ఫ్రూట్ చేసేస్తాం, ఇలాంటివన్నీ చాలా తప్పు అనమాట. చదువుకుంటే చదువుకోవాలి, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఎక్కడి నుంచో పంపించి ఎంతో ఖర్చు పట్టి అలా చేయిస్తారు. ఈ ఇప్పుడు గొడ్డలిప్పటి పోటీల్లో పాల్గొని ఇలా చేయడం చాలా తప్పు అనమాట. నేను ప్రీవియస్ వీడియోస్ కూడా అదే చెప్పాను. ఇలా గొడ్డలిప్పేసి చేసేటప్పుడు నాలాంటి చిన్నపిల్లలు, పసిపిల్లలు, చాలా మంది టీనేజర్స్ పాడైపోతారు. ఇలాంటి వీడియోలు చూసినా నాకు చేయాలనిపిస్తుంది. ఇప్పటివరకు ఏం చూడలేదు, ఏం చేయలేదు కాబట్టి. సో చాలా మంది పిల్లలు పాడైపోతారు. సో అది చాలా తప్పు. నేను తీవ్రంగా ఖండిస్తాను. అలాంటి వీడియోలు తీయడమే తప్పు. మీరు పర్సనల్గా ఏదైనా చేసుకోండి, నువ్వు ఐస్ ఫుడ్ చేస్తావు, ఎంగేజ్ చేస్తావు, ఏదైనా చేసుకోండి, కానీ బయటకు పెట్టకూడదు. అలాంటి వీడియోలు పెట్టడం వల్ల ఏ ఫ్రెండ్స్నే నమ్మకూడదు. దీని సారాంశం మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్ని నమ్మకూడదు, చాలా డేంజర్. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరిని నమ్మకూడదు. మెయిన్ బేస్ అది వీడియో త్రూ చెప్పాలనుకుంటే అదనమాట. సో ఎవరు ట్రస్ట్ చేయొద్దు అనమాట, చాలా డేంజర్. ఈ రోజుల్లో మామూలు లేదు. సో ఎవరు ట్రస్ట్ చేయొద్దు, ఇలాంటి వీడియోలు అస్సలు పెట్టద్దు. ప్రైవేట్ విషయాలు అయితే షేర్ చేసుకుని మాటల వరకు చెప్పకూడదు. అలాంటి వీడియోలో పెడుతున్నారంటే చాలా డేంజర్ అనమాట. మన ఛానల్ కొత్త చూసి సబ్స్క్రైబ్ చేయండి, మన ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. ఇలాంటి చాలా వీడియోలు పెడతాం. ఆ వీడియోలు ఎవరైతే ఎక్కడెక్కడ పెట్టారో వాళ్ళ మీద కూడా కంప్లైంట్ పెట్టారు. మొత్తానికి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆ ఎవడో ఫ్రెండ్ వీడియో పోస్ట్ చేశారు. సో ఎవరి దగ్గర ఉన్న వీడియోలు డిలీట్ చేసేయండి, తప్పు స్ప్రెడ్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో అందరికి నచ్చినా నచ్చకపోయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి.